నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ జూలై 30. సో ఇంకా మన ఫెస్టివల్ 39 డేస్ మాత్రమే ఉంది. అండ్ ఈరోజు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకు కలకత్తా నుంచి మట్టి కళాకారులు అయితే వచ్చేసారు. సో ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు గణేష్కి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది సో గడ్డితోటి వరిగడ్డితోటి అయితే రెడీ చేస్తున్నారు. అండ్ మన కార్పెంటర్స్ వచ్చేసి రైట్ సైడ్ చిన్న మండపం ఉంది కదా, సో చిన్న మండపంలో ఆల్మోస్ట్ మట్టి పని అనేది ఫినిష్ చేసేసారు. అండ్ ఇప్పుడు దగ్గరకు పోయి చూద్దాం సో ఇంకా వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారు, ఇంకేం పని చేయబోతున్నారు అనేది. సో వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చలవై చూద్దాం పదండి. ఇక నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. 30 జూలై ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ నిన్నంతా మనం అప్డేట్ ఇవ్వలేదు. సో నిన్న కొంచెం పనుండి రాలేకపోయినా సారీ, ఏమనుకోకండి. అండ్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో మనం మొత్తం వర్క్స్ అన్ని కవర్ చేద్దాం. కార్పెంటర్స్ అండ్ మన కలకత్తా నుంచి మట్టి కళాకారులు కూడా వచ్చారు కదా, సో వాళ్ళు ఏమేమి పని చేస్తున్నారు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో వాళ్ళు పొద్దున 10 గంటల నుంచి అయితే మనకు వర్క్ అనేది స్టార్ట్ చేశారు. మన కలకత్తా నుంచి మట్టి కళాకారులు చూసుకోవచ్చు మీరు. సో ఒరిగడ్డితోటి ఇట్లా మొత్తము ఇట్లా చుట్టి ఇట్లా అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నారు. సో ఇది మనకు విగ్రహాలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి సంబంధించిన విగ్రహాలకు సో వీళ్ళు రెడీ చేస్తున్నారు. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహాలు ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాలు మొత్తం మనకు గడ్డితోటే చేస్తారు. సో జస్ట్ మనకు ఆ వెల్డర్స్ వచ్చేసి మెయిన్ పోల్ మాత్రమే నిలబెడతారు. సో మిగతా విగ్రహాలకు సంబంధించిన బాడీ మొత్తము వరిగడ్డితోటే రెడీ చేస్తారు. సో లాస్ట్ ఇయర్ కూడా మనకు సేమ్ ఇట్లనే చేసినుండే, అండ్ ఈ ఇయర్ కూడా ఇట్లనే చేస్తారు చూసుకోవచ్చు మీరు. సో మన కలకత్తా టీం అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ జోగారావు సార్ టీం అయితే రేపు వస్తారంట. సో రేపు సార్ వచ్చిన తర్వాత కూడా సో మనకు మెయిన్ స్వామివారి పాదాలు ఏదైతే ఉంటుందో సో పాదాల దగ్గర మట్టి పూజ కూడా చేసుకుంటారు. సో ఇంకా మొత్తం కంప్లీట్ టీం వచ్చిన తర్వాత. అండ్ ఈరోజు మనకు కార్పెంటర్స్ కూడా సో మట్టి పని అనేది స్టార్ట్ చేసి చూసుకోవచ్చు మీరు. వీళ్ళు ఫస్ట్ గోనెసంచి తీసుకుంటారు చూసుకోవచ్చు, ఇక సన్న గోనెసంచి. అండ్ అన్నవాళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో సో ఈ పౌడర్ వచ్చేసి చూడడానికి పిఓపి పౌడర్ లాగానే ఉంది, బట్ ఇది పిఓపి పౌడర్ కాదు, సో మట్టి లాంటిదే. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్కి మాత్రమే ఈ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో మిగతా విగ్రహాలకు సంబంధించింది మనకు మట్టి, సో మట్టి పౌడర్ తోటి విగ్రహాలు అనేది రెడీ చేస్తారు. సో మొత్తం వైట్ కలర్లో కనబడుతుంది చూసుకోవచ్చు మీరు. సో మనకు పొద్దున్న నుంచి అయితే మనకు మట్టి పని అనేది స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు మీరు. మొత్తం ఇట్లా గోనెసంచి ఉంది కదా, సో ఈ గోనెసంచి మనకు దీంట్లో ఈ పౌడర్లో వాటర్ కలుపుకొని దాన్ని మొత్తం అద్దుతున్నారు. సో అద్ది వీళ్ళు మొత్తం పేస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది చూస్తుంటే మనకి గోడలేక అయిపోతుంది ఇక చూసుకోవచ్చు మీరు. గట్టిగా ఒక గోడ ఎట్లుంటుందో సేమ్ అట్లనే గట్టిగా అయిపోతుంది. సో మనకి ఇట్లా జాలి కొట్టినుంటాయి కదా, సో జాలి పైన ఈ గోనెసంచి పిఓపి వాటర్లో మించేసి దీన్ని మొత్తం ఇట్లా పేస్ట్ చేసుకుంటూ వస్తున్నారు చూసుకోవచ్చు ఇక. సో ఈరోజు ఈవినింగ్ లోపు మొత్తం మనకి మండపం అనేది అయిపోతుంది. సో వీళ్ళు నైట్ 9 గంటల దాకా పనిచేస్తారు. సో మోస్ట్లీ ఆ లోపు మొత్తం ఈ వర్క్ అనేది ఖతం చేసేస్తారు చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది అయిపోయిన తర్వాత సో స్వామివారికి విగ్రహం సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు చూసుకోవచ్చు. ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో అయితే మనకు ఈ పని అనేది నడుస్తుంది. మనకు మట్టి కళాకారులు సో విగ్రహాలకు సంబంధించిన వర్క్ అనేది చేసుకుంటున్నారు వరిగడ్డితోటి. సో మన కార్పెంటర్స్ ఏమో ఈ పని చేస్తున్నారు. సో పొద్దున్న నుంచి వీళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు ఇక మొత్తం ఇట్లా అల్లి పెట్టుకున్నారు. ఇవి మనకు చూస్తుంటే కట్టెల్లాగా అనిపిస్తున్నాయి, బట్ ఈ వీటితోటే మనకు విగ్రహాల అవుట్పుట్ అనేది వస్తుంది చూసుకోవచ్చు మీరు. అన్నీ ఆల్మోస్ట్ మొత్తం ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటారు చూడండి ఇగో. సో వీటితోటి విగ్రహాలు ఆ బాడీ షేప్ అవుట్పుట్ అనేది తీసుకొస్తారు చూడండి. సో వరిగడ్డి మనకు కీసరా నుంచి వచ్చింది. సో మనకు సందీప్ రాజ్ అంకుల్ మొన్న పోయి తీసుకొస్తుండే కీసరా నుంచి. అండ్ ఇంకా మన గణేష్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి కూడా మనం చూద్దాం. సో ఇది ఇసుక పట్టే జాలి. సో మనకు ఇల్లు కట్టేటప్పుడు ఇలాంటివి రెడీ చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే రెడీ చేస్తారు ఇసుక పట్టనీకే. సో ఇసుక కూడా వచ్చింది పొద్దున. సో దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన ఇసుకతోటి మనకు ఫినిషింగ్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వరకు సో కొత్తగా అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మన గణేషుని పాదాలకు చూసుకోవచ్చు మీరు, జాలి కొట్టిరు. సో ఇక్కడ పాదాల దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ వదిలేరు, మరి ఎందుకో తెలియదు. సో నాకు తెలిసి అది పాద పూజ చేయడానిక మరి ఏమో. సో అక్కడైతే కొంచెం గ్యాప్ అయితే వదిలేరు చూసుకోవచ్చు మీరు. ఇది సో మొత్తం ఆల్మోస్ట్ స్వామివారి బొజ్జకు, కాళ్ళకు అండ్ ఫేస్లోకి మొత్తం జాలి అయితే కొట్టిరు. సో ప్రజెంట్ ఇప్పుడు మన వెల్డర్స్ అన్న వాళ్ళు వచ్చేసి చేతులు అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో చేతులు ఫిక్స్ అయిపోతే ఇంకా మన గణేశుడు ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంకా మనకు 7 తలల శేషనాగ పాము బ్యాలెన్స్ ఉంటుంది. ఇక మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా కొట్టేసారు ఇక. సో బ్యాక్గ్రౌండ్, కాళ్ళకు, బొజ్జకు, సో 7 తలలకు, తొండామికి ఇంకా మనకు చేతులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇది. సో మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో అప్డేట్స్ చూసుకుంటే
సో మొత్తం జాలి అయితే కొట్టేసారు చూడండి ఇగో. సో మొత్తం పై నుంచి కింది వరకు మొత్తం జాలి అయితే కొట్టిరు. అండ్ ఇక్కడ ఈ స్టెప్స్ వరకు బ్యాలెన్స్ ఉంది. సో ఇది కూడా కొట్టేస్తుండొచ్చు. అండ్ మనకు రైట్ సైడ్ మండపంలో గోన సంచితోటి మనకు బ్యాక్గ్రాఫ్ ఏదైతే వర్క్ చేస్తున్నారో సేమ్ ఇట్లనే ఇక్కడ కూడా వర్క్ చేస్తారు. ఈరోజు నైట్ లోపు మొత్తం అది ఫినిష్ అయిపోతుండొచ్చు. అది అయిపోతే ఇంకా దీంట్లో కూడా మొత్తం ఆ గోన సంచితోటి మొత్తం బ్యాక్గ్రాఫ్ అనేది పేస్టింగ్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఇంకా మనకు వెల్డర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సో వెనకాల మనకు గణేషునికి సంబంధించిన బాడీ పార్ట్స్ ఇంకా వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్. బట్ ఈరోజు ఏమేమి పని చేస్తారో చూద్దాం. సో మన నాగబాబాని అయితే వర్క్ చేస్తూనే ఉన్నాడు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు స్వామివారికి సంబంధించిన 14 హరి చేతులు అయితే అన్నవాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. సో మన చేతి హస్తం ఏదైతే ఉంటుందో సేమ్ అట్లనే వీళ్ళు రెడీ చేస్తున్నారు. సో మొత్తం 14 వస్తాయి చిన్నగా. సో ఇక్కడ కొన్ని పెట్టారు చూడండి ఇగో. అండ్ ఇక్కడ కొన్ని, అండ్ ఇక్కడ ఇంకా చిన్నగా కట్ చేసుకుంటున్నారు. సో ఇది అయిపోతే ఇమ్మీడియట్గా అన్నవాళ్ళు ఇక మన శేషనాగు పాముని రెడీ చేస్తారు. 7 పడగల శేషనాగు పాము. సో ఎవ్రీ ఇయర్ పాము అయితే చాలా మంచిగా చేస్తారు. సో ఈసారి ఎట్లా డిజైన్ చేస్తారో చూడాలి అన్నవాళ్ళు. సో ఇది మన నాగబాబు అన్న టీం అయితే సో ఈ వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇంకా దూరం నుంచి కూడా చూడడానికి మనకు ఛాన్స్ లేదు. బట్ ట్రై చేద్దాం ఇంకా దూరం పోయి ఇంకా ఏమేమి పని చేస్తారు అనేది. సో మనకు ఇసుక అనేది ఇక్కడ ఉంది చూడండి. సో మనకు ఇసుక అయితే చీడబెట్టారు. సో దీన్ని ఫిల్టర్ చేస్తారు సన్నగా. సో జాలితోటి ఒక్కసారి దూరం నుంచి మన గణేషుని బాడీని చూద్దాం. అండ్ ఇప్పుడు మన స్వామివారి కాళ్ళకు మొత్తం జాలి కొట్టారు చూడండి ఇగో. మొత్తం తిందు నుంచి పైన దాకా జాలి అయితే కొట్టేసారు. అండ్ బొజ్జ కూడా జాలి కొట్టారు ఇగో. బొజ్జ అయిపోయింది. అండ్ తొండం కూడా కొట్టేసారు. అండ్ ఫేస్లో కూడా కొట్టేసారు. సో మనకి ఇక్కడ నుంచి కనబడతలేదు. బట్ అక్కడ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన అన్నవాళ్ళు అయితే చేతులు ఫిక్స్ చేస్తున్నారు. మన వెల్డింగ్ టీం వచ్చేసి ఇగో మొత్తము 14 చేతులకు సంబంధించిన మెయిన్ పోల్స్ అంటే మెయిన్ రాడ్స్ ఏదైతే ఉంటుందో సపోర్టింగ్ రాడ్స్ అవి మొత్తం ఫిక్స్ చేసారు చూడండి ఇగో. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మెయిన్ చెయ్యి. సో మనని ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఆశీర్వదించే చేతి వస్తుంది. సో మనని ఆశీర్వదించే చెయ్యి మాత్రం ప్రజెంట్ ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ రాడ్ కనబడుతుంది కదా. ఇది లడ్డు పెట్టే చెయ్యి అనమాట. సో 14 చేతులు ఈసారి మన గణేషునికి. సో చాలా పెద్దగా అయితే కనబడతాడు మన గణేషుడు ఈసారి. ఇది ఈరోజు ఈవినింగ్ అప్డేట్లా. అండ్ ఇక్కడ మనకు పిఎఫ్పి బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. సో ఇది అండ్ ఈవినింగ్ అప్డేటు. సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.